సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. బంధాలు బాంధవ్యాలు అనేవి ఇప్పుడు సుమన్ తోటి డే 1 నుంచి అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేని ఒక బాండ్. మా ఇద్దరిది కూడా బ్రదర్స్ బాండే కదా, ఎంత క్లోజ్గా ఉన్నా సరే. బట్ సుమన్ బాండ్ గురించి ఎవరు కామెంట్ చేయరు. సుమన్ బాండ్ గురించి ఎవ్వరు కామెంట్ చేయరు. అసలు సుమన్ అనే బాండ్ అని మర్చిపోయారు. ఎప్పుడు దివ్య ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా సుమన్ బాండ్ మర్చిపోయారు. సుమన్తో క్లోజ్గా ఉంటున్న సంగతి ఎవరికి అవసరం లేదు అసలు. ఎందుకంటే తనుజ గురించి ఎక్కడైనా నేను ఇబ్బంది పడి బాధపడినా, దివ్య గురించి నేను ఇబ్బంది పడి బాధపడినా సరే, నేను షేర్ చేసుకునే ఏకైక పర్సన్ సుమనే. సుమనే చాలాసార్లు అని చెప్పి తన పాపం చాలా విషయాల్లో నిలబడేవాడు. దివ్య సెకండ్ రీఎంట్రీ తర్వాత నాకేంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీరు ఒక ప్లేస్లో ఒక ఇద్దరితోటి ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయిందండి. ఒక అండర్స్టాండింగ్స్ కానీ ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయింది. అదేంటి ఒక హెల్దీ ఒక బ్రదర్హుడ్, అంటే ఒక అన్నగా ఒక అమ్మాయిని, ఫాదర్గా ఒక అమ్మాయిని చూసుకున్నప్పుడు వెళ్ళి ఇద్దరిని అంటే దూరం పెట్టేసి గేమ్ ఆడడం అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అనిపించలే. నేను ట్రై చేశా, ఇద్దరిని దూరం పెడితే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే గేమ్ పరంగా రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే మామూలు ఇండివిజువల్గా రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తే ఎక్కడో స్టిల్ దే ఆర్. ఆ ఇన్సిడెంట్స్ కూడా చూడండి, మనం ఒకటి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఎందుకు పెట్టారో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. వెళ్ళిన సెకండ్ డే ఆ ఫిజికల్ టాస్క్లో ఇద్దరం గట్టి దెబ్బలాడుకున్నాం. స్విమ్మింగ్ పూల్లో పడ్డాను, ఆ రైలింగ్ కొట్టిన రిబ్స్ తేడా అయిపోయి వచ్చి మళ్ళీ తనను లాక్ చేశాను. రిబ్స్ తేడా అయినా సరే వచ్చి లాక్ చేశాను మళ్ళీ. డిమాండ్ అయిపోయింది, హాస్పిటలైజ్ అయ్యాను. డాక్టర్స్ ఏమో రిబ్ ప్రాబ్లం ఉందని చెప్పన్నారు, ఈ రైట్ లిబ్ ఏమో ఫ్లోట్ అవుతుంది. సో స్టిల్ లక్కీగా స్కాన్లో నాకు ఫ్రాక్చర్ లేదని చెప్పన్నారు. ఓన్లీ ఈ పక్క దుమ్ము మాత్రం కదులుతుంది అటు ఇటు. దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఏం లేదు. పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, హీల్ అయ్యేంత వరకు అలా వదిలేయాలి దాన్ని. సో నేను పడుకొని లేచేటప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. బిగ్ బాస్ ఒక వ్యక్తి నిఖిల్ హెల్ప్ ఇచ్చారు. బట్ స్టిల్ నేను అడగకపోయినా పాపం తనే ఎంటర్ అయిపోయి తనే నన్ను చూసుకుంటూ తనే నాకు మెడిసిన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తూ, నిజంగా అంత చిన్న అమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఒక వ్యక్తి గురించి నిలబడిపోయి, అయినో నేను ఫస్ట్ టైం ఎగ్జిట్ ఎలిమినేట్ బయటకు వచ్చినప్పుడు 3 రోజులు ఏడ్చింది పాపం హౌస్లో. తను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అంత కన్సర్న్ చూపించి సొంత మనిషిని ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి అమ్మాయిని ఎక్కడ దూరం పెట్టేస్తానండి. ఒకటి ఇద్దరు అన్న అని అంత బాగా దగ్గరైనప్పుడు నా గేమ్ ఇబ్బంది అవుతుంది, నా గేమ్ ప్రాబ్లం అవుతుంది, పాడవుతుందా, లేదా అమ్మాయి గేమ్ పాడవుతుందా అని ఆలోచించినప్పుడు, నా గేమ్ పాడవుతుందని నేను ఎంత ఆలోచిస్తాను, అమ్మాయి గేమ్ కూడా పాడవుతుంది అంతే ఆలోచించాలి కదా. నేను నిజంగా అమ్మాయి ఎఫెక్షన్ రియల్ ఎఫెక్షన్ అయితే నేనది ఇండైరెక్ట్గా తెలియడానికి చాలాసార్లు ట్రై చేస్తాను సార్. నేను చెప్పలేను కదా, నేను అమ్మాయిని నా వల్ల మీ ఇద్దరు రిలేషన్ గేమ్ పాడవుతుందమ్మా అని చెప్పి ఎలా చెప్తాను నేను. అది ఇండైరెక్ట్గా ఎన్నిసార్లు ట్రై చేస్తాను సార్. తనకి ఐ డోంట్ నో. అమ్మాయి వచ్చి సో అయితే మీరు నాతో మీరు మాట్లాడరా నాతోటి అని కళ్ళని నీళ్ళు అమ్మాయి కళ్ళని నీళ్ళు పెట్టేసుకుని మీరు నాతో మాట్లాడరా అంటే నేనేం చేయాలి? అవును. సో ఎంత ఇంట్లో చెల్లి అయినా సరే, ఇంట్లో సొంత చెల్లి అయినా సరే, ఎక్కడో దగ్గర మనకి ఆ జర్నీలో మనకి చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా. తను మాట్లాడే మన సొంత చెల్లి, ఇంట్లో చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా. అలాగ నా కోపం తెప్పించి పాయింట్స్ దొరికింది. అప్పుడు నేను ఎందుకు వదులుతాను నేను? ఎందుకంటే దాని ముందే మనం వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. కానీ గేమ్ వరకు వస్తే మాత్రం నువ్వు దివ్య నిఖిత, నేను భరణి శంకర్, నీ గేమ్ నీదే, నా గేమ్ నాదే. పాయింట్ దొరికింది, నామినేట్ చేసి పడేసి. తనకెక్కడ నేను దొరికిందో నన్ను నామినేట్ చేసింది. దట్స్ ఇట్. గేమ్ను వదులుకోలేదు. గేమ్ను వదులుకునేటట్టయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలిమినేట్ చేశారు శ్రీజాని, నన్ను లోపలికి వచ్చాము. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏం గేమ్ ఆడినా సరే, ఆడియన్కి నచ్చితేనే ఉంచుతారండి హౌస్లో. ఆడియన్ నచ్చకపోతే బలవంతంగా ఉంచరు కదా. ఇంకొక రోజు ఉంచండి అని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తే ఉంటారేంటి? చేయబట్టి లాగేస్తారు ముందు. సో ఉన్న తర్వాత 14 వారాలు ఉన్నాను, 15 వారాలు ఉన్నాను, ట్రై చేశాను. 14 వారాలు ఉన్నాను.
అంటే ఎక్కడో దగ్గర ఆడియన్కి కనెక్ట్ అయ్యాను కదా, ఆడియన్ యాక్సెప్ట్ చేశారు కదా, బర్నీ ఉండాలని చెప్పి ఓకే చేశారు కదా. 23 మంది వచ్చి వెళ్ళారు హౌస్లోకి, బిగ్ బాస్ హౌస్లోకి ఈ సీజన్ 23 మెంబర్స్ వచ్చి వెళ్ళారు. 20 మంది నన్ను బయటికి పంపిద్దామని ట్రై చేశారు. ముగ్గురు నా గురించి నిలబడ్డారు. ఆ ముగ్గురు ఎవరో మీకు తెలుసు. ఆ ముగ్గురులో ఇద్దరే జెన్యూన్గా నిలబడ్డారు. ముగ్గురులో ఇద్దరు జెన్యూన్గా నిలబడ్డారు. ఇది నా కోసం జెన్యూన్గా ఫైట్ చేసింది ఇద్దరు. ఒకళ్ళు గేమ్ ఆడుతూ నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకుండా నా హెల్ప్ తీసుకుంటూ ఆడారు. ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్, బట్ ఆ ఇద్దరు ఎవరో తెలుసు మీకు. సో 14 వారాలు ఉన్నానంటే నేనేదో ఆడేసి లేదంటే టైంపాస్ చేసేసి అయితే రాలా. ఆడియన్స్కి నచ్చింది కాబట్టి 14 వారాలు ఉంచారు. తర్వాత ఎలిమినేట్ ఎందుకు అయ్యాను దానికి రీజన్స్ చాలా ఉంటాయి. బిగ్ బాస్కి ఒకటే లెక్క కాదు కదా, బోర్డు లెక్కలు ఉంటాయి. సెకండ్ టైం రీఎంట్రీ తర్వాత అంటే ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ డాన్సెస్ ఏంటి, అంటే ఏమైనా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా? బయటకు వచ్చిన తర్వాత హోస్ట్ గారే చూపించారు ఒక వీకెండ్లో, బర్నీ నీకు ఒక ఫన్ మూమెంట్ చూపిస్తాను చూడని చెప్పి చూపించారు కదా. నాకే అర్థం కాలేదు. నేను ఆ రోజు రీతు వచ్చినప్పుడు నేను చూశాను. రీతుకి ఏదో చెప్తే రీతు ఏదో వినట్లేదు, సంథింగ్ ఏదో దీని మీద ఏదో అన్నా, తను నా మూమెంట్ తను కూడా స్టార్ట్ చేసింది. ఈ లోపల ఇమాన్యుల్ వచ్చి జాయిన్ అయ్యి, కానీ ఇప్పుడు బయటకు వచ్చిందో తెలిసింది అది ఎంత వైరల్ అయిందో. అది ప్లాన్ చేసుకుంది కాదండి, ప్లాన్ కాదు, చాలా న్యాచురలే, కానీ ఎక్సలెంట్ మీమ్ కంటెంట్ ఇచ్చారు సార్. సెకండ్ రీఎంట్రీ తర్వాత కళ్యాణ్ లైఫ్ లో తనుజ వచ్చినప్పటి నుండి స్మైలే పోయిందా ఫేస్? డెఫినెట్ గా అదే జరిగిందండి. అక్కడే నేను ఇదేమి దాల్సిన అవసరం లేదు. తనుజ కళ్యాణ్ ఉన్నప్పుడే చెప్పాను, ఇలాగైపోయింది బాబు, నువ్వు ఒక పప్పెట్లాగా అయిపోయావు. తనుజ కూర్చోమంటే కూర్చునేవాడు, తనుజ నిలబడమంటే నిలబడేవాడు, ఇక్కడ కదా అక్కడ కూర్చోండి అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు, అలా అయిపోయావు ఏంట్రా బాబు అని చెప్పాను. నిజంగా అలా అయిపోయాడు. మీరు చూడండి కావాలంటే కళ్యాణ్. అంటే ఇట్స్ నాట్ గేమ్ గురించి మాట్లాడలే, ఒక రిలేషన్ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు 1,00,000 జరుగుతుంటాయి. ఇట్స్ హ్యాపెండ్. అది నేను హౌస్ లోనే అన్నాను. నేను ఇది మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ఇంటర్వ్యూ రిపీట్ చేస్తున్నాను, కానీ హౌస్ లోనే వాళ్ళిద్దరు కూడా అన్నాను. ఆ పంచెస్ అన్ని కూడా ఎలా అయిపోయిందంటే అయ్యో ఏంటి అని, అంటే బయట మ్యూమర్స్ అందరూ కూడా ఈ కౌంటర్స్ అన్ని వేసుకున్నారు. అండ్ రీసెంట్ గా వచ్చే ముందు 2 days బిఫోర్ కూడా మీరు అండ్ హ్యూమర్ అనేది నేను ప్లాన్ చేయలేదండి. నాకు ఎక్కడో యాక్చువల్లీ మీ దగ్గర ఉంది, దాచుంచారు. అది ఏమైందంటే నేను చెప్తాను చూడండి. ఎక్కడో హౌస్లో సుమన్ తప్ప ఎవ్వరు అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ మనం అవతలతో షేర్ చేసుకోలేకపోవడానికి, అవతల మనతో షేర్ చేసుకోలేకపోవడానికి. షేర్ చేసుకునే వ్యక్తి ఒక్కడే సుమన్. సపోర్ట్ చేసే వ్యక్తి, గేమ్లో సపోర్ట్ చేసే వ్యక్తి సుమన్ ఒక్కడే. ఎక్కడో మేమిద్దరం అయిపోయేటప్పటికి ఏమవుద్దంటే ఇంకా మమ్మల్ని మేము నవ్వించుకుంటూ, మాకు మేము ఎనర్జీ ఇచ్చుకుంటూ ట్రావెల్ అవ్వాల్సిన, ప్రయాణం సాగించాల్సిన అవసరం ఏర్పడిపోయింది హౌస్లో. అంటే ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఎవరేం చేస్తున్నారో తెలియదు. గేమ్ వచ్చేటప్పటికి నన్ను సుమన్ని పక్కకు తీసేద్దాం అని చెప్పి ప్లాన్స్ జరిగేవి. ఎస్పెషల్ నన్ను ఎక్కువ పక్కకు తీసేయడానికి ప్లాన్స్ జరుగుతుండేవి. సో దీన్ని ఆలోచించుకుని డిప్రెస్ అయిపోయి కుచించిపోయి, లేకపోతే వేరే మూడ్లోకి వెళ్ళిపోవడం ఎందుకు, మనం మాట్లాడుకుంటూ మనం నవ్వుకుంటూ మనకు ఎనర్జీ ఇచ్చుకుంటూ చేసే ప్రాసెస్లో జనరేట్ అయిన హ్యూమర్ అది. నాకు నేను నవ్వించుకుంటూ, సుమన్ ఒకటి తోడుండేవాడు, సుమన్ తోటి ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్న దీంట్లో జనరేట్ అయిన హ్యూమర్, కామెడీ తప్ప ఇంకోటి అది బాగా ఎంజాయ్ చేశారండి. ఏది మన రాజులు రాణులు ఉన్నప్పుడు ఉన్న కింగ్డమ్ ఉన్నప్పుడు వచ్చిన ఎపిసోడ్స్, అప్పుడు అది నిజంగా ఆ సిచ్యువేషన్ పరంగా కామెడీ జనరేట్ అయింది. హోస్టర్ కూడా అప్పుడు హోస్టర్ ఆ వీకే అన్నారు, బర్నీ నీలో కామెడీ యాంగిల్ బయటకు వచ్చింది, సుమన్ ఇమాన్యుల్ అనుకున్నా, నువ్వు కూడా కామెడీ అద్భుతంగా చేసావు అని చెప్పి అన్నారు. అది ప్లాన్ చేసుకుని చేసింది కాదు, ఇట్స్ ఫ్లోలో వచ్చింది అంతా కూడా.